బ్లాక్ స్పాట్లో అద్దంకి సర్కిల్ పరిధిలో 5 ఉన్నాయని, తరచూ జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకున్నారని ప్రాంతీయ రవాణా అధికారి సుశీల అన్నారు. అద్దంకి పట్టణంలోని ద్వారకా నగర్ వద్ద బ్లాక్ స్పాట్ను గురువారం ఆర్టీఓ సుశీల, అద్దంకి సిఐ సుబ్బరాజు, నామ్ రహదారి అధికారులు కలిసి పరిశీలించారు. అద్దంకి సర్కిల్ పరిధిలో బ్లాక్ స్పాట్లుగా ఎక్కడెక్కడ గుర్తించారు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అద్దంకి సర్కిల్ పరిధిలో తరచుగా రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని ఆర్టీఓ సుశీల, సిఐ సుబ్బరాజుకు ఆదేశించారు. అద్దంకి సర్కిల్లో ఉన్న బ్లాక్ స్పాట్ల వద్ద మిర్రర్లు ఏర్పాటు చేసి బారిగేట్లు వంటివి ఏర్పాటు చేయించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆర్టీఓ సుశీల తెలియజేశారు. కలెక్టర్ గారి ఆదేశముల మేరకు ఈరోజు మనం డీజీపీ గారు ఇచ్చినటువంటి 23 బ్లాక్ స్పాట్స్లో 5 బ్లాక్ స్పాట్లు మనకి అద్దంకి సర్కిల్లో ఉన్నటువంటి వల్ల ఈరోజు నోడల్ ఆఫీసర్స్ కింద అంటే జాయింట్ ఇన్స్పెక్షన్ నామ్ వాళ్ళు, పోలీసు వారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఇక్కడ అంతా కూడా చెక్ చేయడం జరిగింది. మేజర్గా ఇక్కడ ద్వారకా నగర్ దగ్గర ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పేసి మనం బ్లాక్ స్పాట్స్ కింద 102 బ్లాక్ స్పాట్ ఇక్కడ క్రియేట్ అయ్యింది. ఇందులో భాగంగా ఇక్కడ తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము పోలీసు వారితో ప్లస్ నామో కన్స్ట్రక్షన్ వాళ్ళతో మనం మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాము. అట్లానే ప్రతి వాహనదారుడు వచ్చే ముందు స్పీడ్ లిమిట్ ఒకటి గమనించుకోవాలి. హౌసెస్ ఉన్న చోట స్లోగా రావడం అనేది చూసుకోవాలి. ఇవి ఎప్పుడైతే ఇంపార్టెంట్ మెజర్స్ వాహనదారుడే తీసుకుంటాడో ఈ యాక్సిడెంట్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మిగతా రిమైనింగ్ ఇక్కడ ఎలిమినేషన్ ప్రాబ్లం లేదు, కానీ ఓవర్ స్పీడ్ ఉంది. దానికి సంబంధించి స్టడ్స్ వేయాలి అని కూడా చెప్పున్నాము. అట్లానే సైన్ బోర్డ్స్, కాన్వెక్స్ మిర్రర్స్ కూడా ఇక్కడ అటాచ్ చేయాలని చెప్పేసి నాము వారితో మేము డిస్కస్ చేసాము. ఇవి త్వరలో కూడా మనం పెట్టించడానికి అంటే కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకొని మనం ఇవన్నీ కూడా రెడీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందువలన వాహనదారులందరూ కూడా స్పీడు లిమిట్ పాటించి వారి యొక్క ప్రాణానికి ఎటువంటి ఆపద లేకుండా వారు నిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అట్లానే హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్క 2 వీలర్ వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోవాలి. ఇక్కడ చాలా భారీ వాహనాలు తిరుగుతున్నాయి ఈ రోడ్లో. వారందరూ కూడా గమనించి మిర్రర్లో గమనించుకొని మిర్రర్లు పెట్టిన తర్వాత మిర్రర్స్లో భారీ వాహనాలు గమనించుకొని అక్కడ వెళ్ళేటప్పుడు తమ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాము. ఈ మధ్య బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మన డ్రైవర్స్ ఎక్కడి నుంచో లాంగ్ నుంచి వస్తూ ఉంటారు. డ్రైవర్ కేవలము డ్రైవ్ చేయడమే కాదు, మధ్యలో బస్సు ఆపుకొని అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని 1-2 సార్లు వాళ్ళు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లానే అందులో కూర్చున్నటువంటి ప్యాసింజర్ల బాధ్యత కూడా డ్రైవర్ మీద ఉంటుంది. కాబట్టి బస్సు యజమాని ప్లస్ డ్రైవర్ నిబద్ధతతో పనిచేసి వారిని సకాలంలో నిర్ణీత కాలంలో నిర్ణీత ప్లేస్కి వాళ్ళు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం. రామవరపల్లి దగ్గర ఉంటుంది. అట్లే ఒకవేళ ఇలాంటి ప్లేసెస్ దగ్గర మనకు మార్కెట్ అంత దూరం వెళ్ళగలరు. కొద్దిగా హైట్ లాగా పెట్టినా కానీ ముందర అనేది స్లో అవ్వాలి, ఎక్కితే స్లో అవ్వాలి. అది ఎంత దూరం వేస్తారు అక్కడ మేడం? అది 200 మీటర్స్లో 4 to 5 సైడ్ బాగానే పోతే
హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో బుధవారం రాత్రి సువచ్చర సహిత ప్రసన్నాంజనేయ స్వామి ఉత్సవ మూర్తులకు పుష్పయాగం ఎంతో విశేషంగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ ఈవో తిమ్మనాయుడు, చైర్మన్ చుండూరి మురళి, ఉభయదాత దండా శ్రీనివాస్ దంపతులు పాల్గొని పుష్పయాగం తిలకించారు. వేద పండితులు వంగల హరిశంకర అవధాని అర్చకులు కలిసి రకరకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు. అనంతరం రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన కార్యక్రమం అందరినీ ఎంతగానో అలరించింది. ఈ నెల 9వ తేదీ నుంచి హనుమత్ జయంతి ఉత్సవాలు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఆవరణలో ఎంతో వైభవంగా దాతల సహాయ సహకారాలతో నిర్వహించారు. నీవు ఈ చిత్తప్రాయంలోనే దీక్షతో సాధించి తరించావు. నీకేం వరం కావాలో కోరుకో ధ్రువ. స్వామి, మీరు నాకు ఒక స్థానం ప్రసాదించండి. ఆ స్థానం నుండి నన్ను ఎవరూ కిందేదించరాదు. అటులనే అగుగాక ధ్రువ. నీ పేరుకు తగినట్లే నీవు పొందబోయేది మహోన్నతమైన ధ్రువపథం. సప్తఋషి మండలం నిత్యము నిన్నే పరిభ్రమించుగాక. మాతృసంతుడవై మహోగ్రస్థానమైన ఆ ధ్రువమండలంలో నక్షత్ర రూపంలో ఉజ్వలంగా ప్రకాశించువుగాక. కాలాంతము వరకు నీ నామము ధ్రువ నక్షత్రముగా విశ్వమునందు నిలిచిపోవుగాక.
అద్దంకి పట్టణంలోని రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు గురువారం అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర శ్రీకారం చుట్టారు. బస్టాండ్ సెంటర్లో ఉన్న రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించారు. గతంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించి వ్యాపారస్తులకు అధికారులు హెచ్చరికలు చేసినా లెక్క చేయకుండా రోడ్డు మీదకు వచ్చి ఆక్రమణలు చేయడంతో ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈసారి కమిషనర్ రవీంద్ర సీరియస్గా యాక్షన్ తీసుకుని రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించారు. తిరిగి మరలా డ్రైనేజ్ దాటి రోడ్డు మీదకు వచ్చి వ్యాపారం చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని కమిషనర్ రవీంద్ర హెచ్చరించారు. నేల ఆరోగ్యం బాగుపడాలి అంటే నవధాన్యాలు సాగు చేపట్టాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో గురువారం గ్రామ వ్యవసాయ సహాయకులకు మరియు సిబ్బందికి 2 రోజులు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ PMDS కిట్ల ద్వారా 18 నుండి 31 రకాల విత్తనాలు రైతులకు అందిస్తున్నారని, భూములు ఖాళీగా ఉంచకుండా ఇవి సాగు చేసుకోవాలన్నారు. వీటి సాగు ద్వారా భూమిలో పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా పెంపొంది భూసారం పెరుగుతుందని సూచించారు. విత్తనాలు సాగు చేయడం 30 నుండి 35 టన్నుల పచ్చిరొట్టె ఎరువులు తయారీ అవుతుందని వెంకటకృష్ణ తెలిపారు. పిల్లల ఆరోగ్యం బాగుండాలి అంటే రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి రసాయన ఎరువుల ద్వారా సాగు చేసే పంటలు తగ్గించాలని వెంకటకృష్ణ రైతులకు సూచించారు. అద్దంకి డివిజన్లోని అద్దంకి మండలంలో చిన్నకొత్తపల్లి గ్రామంలో ఈరోజు RSK ఫంక్షనరీ ఇదే 2 days ట్రైనింగ్ ప్రోగ్రాంలో మన గౌరవనీయులైన ఏఓ గారు మరియు VAలు AEO గారు అందరూ రావడం జరిగింది. APCNF స్టాఫ్ కూడా ఈ కార్యక్రమంలో PMDS పై అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఈ PMDS అనేది 18 నుంచి 30 రకాల విత్తనాలతో మనం భూమిని గ్రీనరీగా అంటే 60 రోజులు కప్పి ఉంచే ప్రోగ్రాం అండి ఇది. దీనికి వచ్చేసి ముందు ప్రధానంగా మనం వేసుకునే 18 రకాల నుంచి 30 రకాల విత్తనాలలో ఒక్కొక్క రకం మనం భూమి నుంచి ఏ విధంగా సేంద్రీయ కర్బనం అనేది తీసుకుంటుంది అనేది ఈ ప్రతి మొక్కని మన RSK VA గారు అందరూ చూడటం జరిగింది. మనం ఇప్పుడు దాకా చేసుకున్న సేంద్రీయ కర్బనం అనేది ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకంగా తయారవుతుంది. ఉదాహరణకు ఇది జొన్నకు సంబంధించి అజిటోబ్యాక్టీరియా అనేది మనకి సేంద్రీయ కర్బనంగా మన భూమిలోకి విడుదల చేస్తుంది. అదేవిధంగా పప్పు జాతికి సంబంధించిన రైజోబియం అనేది మనకి బుడుపుల రూపంలో మనకి సేంద్రీయ కర్బనంగా విడుదల చేస్తుంది. అదేవిధంగా నూనె జాతి మరియు ఆముదము, ఈ నూనె జాతికి సంబంధించిన భాస్వరం, ఇవన్నీ మనకి భూమిలోకి మొక్కకి ప్రధాన పంటకి ఏదైతే ఉందో ప్రధాన పంటకి మనకు కావాల్సిన న్యూట్రిషన్ అన్ని సమృద్ధిగా అందాలంటే PMDS అనేది మనం 18 నుంచి 30 రకాలు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల ప్రధాన పంటకి కావాల్సిన పోషకాలన్నీ సమృద్ధిగా అందుతాయి. భూమిలో సేంద్రీయ కర్బనం పెరిగి
భూమి తాపాన్ని తగ్గించుకోవటం, మరియు భూమిలో ఉన్న సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలని వృద్ధి చెందించుకోవటం, మరియు అదేవిధంగా ప్రధాన పంటకి బెట్టను తట్టుకోవటం, మరి నీటి ఎద్దటిని కూడా తట్టుకునే భూమిని క్యాపబిలిటీగా తయారు చేస్తుంది. అందరికీ నమస్కారం అండి. మనకి ఈ రసాయనిక ఎరువులు ఎక్కువగా విరివిగా వాడటం వలన భూమిలో మనకి చౌడు బారిపోతున్న ఉద్దేశంతో రైతు సాధికార సంస్థ ద్వారా మనం ప్రతి మండలంలో కూడా ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ సీడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కొక్క కిట్ వచ్చి 10 నుంచి 15 కేజీలు, అలానే 18 నుంచి 31 రకాల విత్తనాలు, రకరకాల విత్తనాలు. అంటే ఇందాక అశోక్ గారు చెప్పినట్టు పప్పు జాతి అంటే నూనె గింజలు, అలా రకరకాల విత్తనాలు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇవి భూమిలో చల్లినప్పుడు మనం భూమిలో కర్బన శాతం పెంపొందించుకోవడమే కాకుండా మనకి భూమిలో భూమికి మేలు చేసేటటువంటి సూక్ష్మజీవులు కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, అలానే వానపాములు, ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మన ZBNF స్టాఫ్ సాగు చేసినటువంటి ఈ PMDS ప్లాట్ మన VAలు అలానే ZBNF స్టాఫ్ 2 days ట్రైనింగ్లో భాగంగా ఈరోజు సందర్శించడం జరిగింది. ఇదే విధానాన్ని ప్రతి RSK పరిధిలో కూడా కనీసం ఒక 20 మంది రైతుల చేత సాగు చేపించేసి ఆ మార్పుని రైతులకు తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉపాధి పనులు చేసే శ్రామికులు ఈ వేసవిలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటలలోపు పనులు చేసుకుని ఇళ్లకు వెళ్లాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుదిని అన్నారు. అద్దంకి మండలం కొటికలపూడి గ్రామంలో ఉపాధి హామీ పనులను గురువారం ఎంపీడీఓ వరుదిని, ఏపీఓ కోటేశ్వరి కలిసి పరిశీలించారు. ఎంతమంది శ్రామికులు ఉపాధి పనులకు వస్తున్నారో ఆరా తీశారు. ఈ వేసవిలో శ్రామికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎంపీడీఓ వరుదిని వివరించారు. పనికి వచ్చే ఉపాధి శ్రామికులు త్రాగునీరు, మజ్జిగ, ORS లాంటివి తెచ్చుకోవాలన్నారు. ప్రతి శ్రామికుడికి 300 రూపాయల వేతనం వచ్చే విధంగా పని చేసుకోవాలన్నారు. ఈ వేసవిలో ఎక్కువ మంది ఉపాధి పనులకు వచ్చే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు చూడాలని ఎంపీడీఓ వరుదిని ఆదేశించారు. తర్వాత ఇప్పుడు చెప్పారు కాబట్టి క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తామంటే శనివారం రోజు ఎవరో ఒకళ్ళు, నేను కానీ మా టీఏ కానీ ఇంకెవరైనా కానీ సైన్ చేస్తాం. ఎవరో ఒకరు, నేను అబ్బాయి ఎవరో ఒకరు, ఎవరు వస్తే వాళ్ళు సైన్ చేస్తాం. ఎవరు వచ్చినా కానీ సైన్ చేసి ఆ మస్తుల వరకే పేమెంట్ జరుగుతుంది. ఇక్కడే సైట్లోనే చదువుతాం. సైట్లోనే మొత్తం మస్తులు 10 మస్తులు 10 మస్తులు సైట్లో చదువుతాం. మీరందరూ వచ్చారా రావాలని మీరే అందరూ సాక్ష్యం. దాని మీద నేను సైన్ చేస్తాను. ఆ మస్తులే నాకు వస్తాయి. ఒకవేళ వేసుకున్న మస్తర్లు ఒకవేళ ఇవ్వట్లేదేమో ఆ అబ్బాయి అని చెప్పేది నా డౌట్ వస్తే ఆ మస్తులు నేను సైన్ చేయని ఎక్కడ పేమెంట్ జరగదు, ఆగిపోతుంది. కాబట్టి అది చేస్తాను. ఇక్కడ నుంచి జరగబోయేది చెప్తున్నాను. కూడా ఫాస్ట్ ఎండపడుతుంది కాబట్టి తొందరగా అటెండెన్స్ అయిపోయింది. కాబట్టి దయచేసి అందరూ కూడా 6 లోపు కనుక రాగలిగితే, ఒక 5 నిమిషాల ముందే 6 లోపు రాగలిగితే 6ంటికి మీరు టైం పెట్టుకోండి. టైం ఫిక్స్ చేసుకుంటే 6ంటికి పెట్టుకుంటే 10ంటికల్లా 2వ ఫోటో కూడా తీసుకొని మీరు ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. 2 సార్లు తిరగవచ్చు. ఏప్రిల్ 3వ వారం దాకా చదివేటప్పుడు అయితే ఒకవేళ ఎవరికైనా ఇక్కడ పడకపోతే మీకు సమ్ లాభాన్ని నెంబర్ 2 తీసుకొని జన్మ నరేగాలో అబ్బాయి వాళ్ళ అబ్బాయి చూస్తాను చెప్పాయి. జన్మ నరేగా చూస్తే తెలుసా డబ్బులు ఎక్కడ పడ్డాయో అది తెలియదు మేడం. తెలీదా? సరే, ఓకే. జన్మ నరేగా ఒక 6 to 10 4 గంటల తర్వాత 2వ ఫోటో కూడా తీస్తాడు. రాత్రి ఫోన్ చేసి విషయం చెప్పండి మేడం గారు. ఒకసారి అందరినీ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుంచి జరుగుతున్న హనుమత్ జయంతి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా శ్రీ స్వామివారికి అష్టోత్తర శతకలశము కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆలయ ఈవో తిమ్మనాయుడు, చైర్మన్ మురళి, పాలక మండలి సభ్యులు, భక్తులు కలిసి ఆలయ ప్రదక్షిణ, తదుపరి ప్రసన్నాంజనేయ స్వామివారికి కలశాభిషేకం ఎంతో విశేషంగా జరిపారు. కలశాభిషేకంలో భక్తులు తిలకించారు. అనంతరం కన్నుల పండుగ పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. పూర్ణాహుతితో సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ముగిశాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదముల వితరణ చేశారు. 5 రోజుల పాటు జరిగిన ఉత్సవాలకు సహకరించిన దాతలకు ఈవో తిమ్మనాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.
మధ్యలో ఖాళీ చేయండి. మే 1వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు జరిగే కిషోరి బాలికల కార్యక్రమం విజయవంతం చేయాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి కెవి శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక నంబూరివారిపాలెంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో గురువారం కిషోరి వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కిషోరి వికాస కార్యక్రమం నిర్వహిస్తూ మంచి చెడుల గురించి వివరిస్తున్నారని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తప్పనిసరిగా కిషోరి వికాసం కార్యక్రమం నిర్వహించాలన్నారు. విద్యాబోధన జరుగుతూ ఉంది. 5 ఉపాధ్యాయులతో ఈ పాఠశాలలో సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పెట్టుకుని ప్రజలు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మోడల్ స్కూల్స్ ద్వారా మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. అట్లాగే గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అని ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థి తెలుగు ఇంగ్లీషు చదవడం, అట్లాగే గణితానికి సంబంధించిన ప్రాథమిక ప్రక్రియలు కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగాహారాలు అట్లాంటివన్నీ కూడా చేసే విధంగా విద్యార్థులకు తర్ఫీదుని ఇస్తున్నాం. రెమిడియల్ టీచింగ్ ఇస్తున్నాం. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ సర్టిఫికేట్ చాలా పాఠశాలలకి వచ్చింది. మరి ఇలాంటి అన్ని వస్తువులు క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్న ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాం. భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించమని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ, సచివాలయ సిబ్బంది అందరం కలిసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా ఈరోజు అద్దంకిలోని నంబూరిపాలెం పాఠశాలకు సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియాలో క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. అంగన్వాడీలోని 10 మంది పిల్లల్ని ఈరోజు నంబూరివారిపాలెం ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం జరిగింది. ఈ క్యాంపెయిన్లో కాంప్లెక్స్ చైర్మన్ బసయ్య గారు, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి గారు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది
సచివాలయం అద్దంకి న్యూస్ ఇంతటితో సమాప్తం.